2007లో ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది మీకు చూసే ఉంటారు. ఎక్కడో కర్నూలు నుండి నంద్యాల నుండి ఒక 1200 మంది స్టూడెంట్స్ని బస్సుల్లో తీసుకొచ్చి పెద్ద ర్యాలీ ఇక్కడ కండక్ట్ చేశాం. పెద్ద పెద్ద రథాలు, స్టూడెంట్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ అద్భుతంగా కండక్ట్ చేశాం. మొత్తం ఊరంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నేను పిల్లలతో అన్నాను, మనం ర్యాలీ చేస్తే ఏ స్కూల్ కూడా ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర ఇంత మంచి ర్యాలీ చేసి ఉండకూడదు, అంత బ్రహ్మాండంగా చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుడు పైనుండి దిగొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలి అన్నాడు. సర్ప్రైజింగ్. ఇక్కడ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ నుండి స్వామి రథం మీద వచ్చి రథంలో ఊరేగిస్తున్నారు. ఆ రోజు మా ర్యాలీలో ఒక 10 నిమిషాలు పిల్లలతో పాటు ప్రయాణం చేసి ఆశీర్వదించిపోయాడు. ఆ ఆశీస్సులతో కేశవరెడ్డి విద్యాసంస్థలు మీకు అందరికీ తెలుసు, 2 రాష్ట్రాల్లో 13,65,000 మంది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తే టాప్ 10 ర్యాంక్స్ కంటిన్యూస్గా మన విద్యాసంస్థలకే వచ్చి అద్భుతంగా ఒక వెలిగించాయి. కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. నేను ఈ సహజంగానే ఫీల్ అవుతాను. నేను ఎక్కడ భయపడలేదు, భయం అంటూ లేదు నాకు. మళ్ళీ అంతే స్పీడ్గా ఉవ్వెత్తున కేశవరెడ్డి విద్యాసంస్థలు లేచి నిలబడ్డాయి. మీరు చూశారు గత సంవత్సరం టాప్ 10లో 9 ర్యాంక్స్ వచ్చాయి. అదొక్కటే కాదు, స్టూడెంట్ లైఫ్ అద్భుతంగా ఉండాలి. జీవితంలో మర్చిపోలే నేను మధురానుభూతితో స్టూడెంట్ లైఫ్ వెళ్ళాలి. వాళ్ళు మళ్ళీ జీవితంలో ఎక్కడ కూడా ఏ కాలేజ్ లైఫ్లో కూడా అనుభవించినటువంటి స్వీటెస్ట్ మెమరీస్తో మా విద్యాసంస్థలకు వెళ్ళాలి. పెద్ద క్యాంపస్లు ఉండాలి. రెసిడెన్షియల్లో మంచి భోజనం పెట్టాలి, బాగా చూసుకోవాలి. ఆల్రౌండ్ ఛాంపియన్స్గా పిల్లల్ని తీర్చిదిద్దాలి. గేమ్స్, స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో స్టూడెంట్స్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి. వాళ్ళ జీవితంలో మళ్ళీ మర్చిపోకూడదు, అంత అద్భుతంగా చేయాలంటే ప్రయత్నంలో భాగంగా నేను చేస్తూ వచ్చాను. మంచి పని మంచిగా మరీ మంచిగా చేస్తే కష్టాలు వస్తాయి, దాన్ని తట్టుకొని నిలబడగలిగితే ఇదిగో ఉవ్వెత్తున ఇప్పుడు లేచి మళ్ళీ నిలబడ్డాయి చూడండి కేశవరెడ్డి విద్యాసంస్థలు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఈరోజు పరమశివుడి ఆశీస్సులతో ప్రపంచంలో ప్రతి దేశంలో నా స్టూడెంట్స్ మంచి ప్రొఫెషన్స్లో అద్భుతంగా కేశవరెడ్డి విద్యాసంస్థల పేరును వెలిగిస్తూ పనిచేస్తూ ఉన్నారు. కలెక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక పాట పాడాడు మొట్టమొదటి అబ్బాయి, నా స్టూడెంట్స్ 0 క్లాస్ నుంచి నా స్టూడెంట్ రీతురాయ, బిగ్ బాస్ మీరు చూసింటారు. అంటే కలెక్టర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ మామూలు నుండి ఒక కలెక్టర్, అంటే అన్ని ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ చేస్తే డాక్టర్స్ కోకన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతకంటే నాకేం కావాలి? నా జీవితం చాలా సింపుల్. నాకు అద్భుతంగా పిల్లలు సంతోషం, క్యాంపస్కి వస్తే పిల్లలు సంతోషంగా ఆనందంగా మంచి ఎడ్యుకేషన్తో మంచి అచీవ్మెంట్స్తో నా స్టూడెంట్స్ నాకు ఎదురుపడితే నేను చాలా సంతోషపడతాను. ఇంకా అద్భుతంగా కేశవరెడ్డి విద్యాసంస్థలను తీర్చిదిద్దుదాం. కేశవరెడ్డి పరివారం ఉంది, వాళ్ళు చేసినటువంటి శ్రమ మీరు చూశారు. చాలా డిసిప్లైన్డ్గా సిన్సియర్గా పనిచేస్తారు. 30 ఏళ్ళ నుండి 35 ఏళ్ళ నుండి పనిచేసే వాళ్ళు నా దగ్గర ఉన్నారంటే, వేల మంది కేశవరెడ్డి విద్యాసంస్థల్లో ఇప్పటికి కూడా సిబ్బంది పనిచేస్తున్నారు, సిన్సియర్గా పనిచేస్తున్నారు. అద్భుతంగా ఒక వెలిగిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మామండూరులో కుక్కలదొడ్లో క్యాంపస్ చూసారు 24 ఎకర్స్లో. అట్లే పెద్ద క్యాంపస్లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక అద్భుతమైన స్కూలింగ్ ఇవ్వాలి అని తపనతో నేను ఉన్నా. మీరందరూ మద్దతు ఇస్తే, సపోర్ట్ చేస్తే, ఆశీర్వదిస్తే ఇంకా అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను ఆ పిచ్చితో, ఆ తపనతో ఉన్నా, కసితో ఉన్నా. దయచేసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా, పిల్లల్ని క్యాంపస్కి వస్తే ఈ ఆనందం, ఈ కేరింతలు, ఈ సంతోషం రెంటెడ్ అపార్ట్మెంట్ పెట్టి వాళ్ళని తోమితే రుబ్బితే వస్తాయా? ఇది స్కూల్ లైఫ్ అంటే, ఇది ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్. ఎక్సలెంట్, సూపర్. మై డియర్ కేశవరెడ్డి పరివార్ మెంబర్స్, Sudharajam, principals and everybody, AGMs, everybody. Congratulations. Thank you very much. Thank you. My dear children, thank you very much. Wish you all the best.